హాయ్, నా పేరు రాచర్ల ఆనంద్. నేను రియల్ ఎస్టేట్లో కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న 2 నిమిషాల సబ్జెక్టు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు చిన్న సబ్జెక్ట్ చెప్దామని ఈ చిన్న వీడియో మీకు పెడుతున్నానండి కస్టమర్స్కి. సో కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ పీరియడ్లో ఎలక్షన్స్ ఉన్నాయని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది స్లో అయిపోయిందండి మార్కెట్లో. అంటే నేను చెప్పడం ఏంటంటే కస్టమర్స్కు చిన్న సబ్జెక్ట్ తెలవాలని ఈ వీడియో చేస్తున్నానండి. సపోజ్ మనకు ఎలక్షన్స్ ఇంకా 3 months ఉన్నాయండి. మనకు ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరన్నా వాళ్ళు ఏమంటుండ్రంటే మార్కెటింగ్ డల్ ఉంది, స్లో ఉంది, ఇప్పుడు కాదు మనం ఎలక్షన్స్ అయినాక బిజినెస్ ఊపందుకుంటుంది, అప్పుడు తీసుకుందామని అని అంటున్నారండి. ఏదైనా ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ. సో నేను అనడం ఏంటంటే ఈ పీరియడ్ అనేది లాజిక్ పాయింట్ ఏంటంటే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మంచి టైం అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాండి. ఒక XYZ కంపెనీ ఉందండి. అంటే ఆ కంపెనీలో ఒక 100 మంది వర్కర్స్, సేల్స్ మ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఆ కంపెనీకి రియల్ ఎస్టేట్లో ఉండే ఖర్చులు ఒక రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, ట్రావెల్స్ ఛార్జెస్, ట్యాక్సెస్, అడ్మిన్ ఛార్జెస్, వచ్చే స్టాఫ్ ఇన్కమ్ వాళ్ళ పేమెంట్స్, అండ్ ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, ఇంకా ఎన్నో ఎక్స్ట్రా అండి. ఇవన్నీ ఏమవుతాయంటే కంపల్సరీ ప్రతి మంత్ బిజినెస్ ఉండని ఉండకపోని వాళ్లకు పేమెంట్ చేసేటివే ఉంటాయి కంపెనీకి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఎవరైతే కస్టమర్ ఒక కంపెనీకి ఒక ప్లాట్, ఓపెన్ ప్లాట్ పొందామని పోయినప్పుడు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ 200-300 ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు కంపెనీలు వాళ్ళు పెట్టే రేటు ఫిక్స్ మీదనే సేల్స్ చేస్తారండి ఎవరైనా. సో ఇప్పుడు నేను అనడం ఏంటంటే ఇప్పుడు వచ్చేటివి ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మనకు మార్కెటింగ్ డల్ ఉందన్నప్పుడు మనకు ఏదైతే కంపెనీకి కస్టమర్ వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ కస్టమర్ అడిగే డిస్కౌంట్ వాళ్ళకు ఏదైతే రేట్ అడుగుతారో మ్యాక్సిమం ట్రై చేసి వాళ్ళు ఇస్తారండి. ఎందుకు ఇస్తారు అంటే మార్కెట్లో బిజినెస్ ఇప్పుడు ఎలక్షన్స్ నుంచి డౌన్ ఉన్నందుకు కంపెనీకి ఉండే ఖర్చులు ఎలా ఉంటాయి కనుక వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట పేమెంట్ చేసేటివి. సో మనకి ఏదైతే కస్టమర్ వస్తారో ఈ పీరియడ్లో వాళ్ళకు రీజనబుల్గా వాళ్ళు అడిగే ప్రైస్కు మ్యాక్సిమం క్లోజ్ చేస్తారండి. ఎందుకు చేస్తారంటే వచ్చే కస్టమర్కు మనం బిజినెస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉన్నప్పుడు 200-300 డిస్కౌంట్ ఇస్తారండి. ఆ డిస్కౌంట్ మీరు 500, 800, 1000 అడిగినప్పుడు ఈ పీరియడ్లో వాళ్ళు మ్యాక్సిమం ఇచ్చే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఈ పీరియడ్లో బిజినెస్ డల్ ఉంది, నార్మల్ అయ్యింది కనుక ఈ మ్యాక్సిమం వచ్చిన కస్టమర్ను కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు మంచి డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళకు క్లోజ్ చేస్తారండి. కనుక ఈ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరేమనుకుంటారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయినాక తీసుకుందాం అనుకుంటారు. ఎలక్షన్స్ అయినాక అందరు తీసుకుంటుంటే మీకు డిస్కౌంట్ ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు ఒక కటప్ రేట్ ఒకటి ఫిక్స్ ఉంటుంది 14,000 కంపెనీకి. అదే రేట్కి అమ్ముతాడు, గ్రాండ్గా అమ్ముతారు. ఎందుకంటే బిజినెస్ వస్తూనే ఉంది, ఇంకా మీకు డిస్కౌంట్ ఇవ్వరు అప్పుడు. సో ఈ పీరియడ్లో మీరు లాజిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు తీసుకోవడంలో మీరు మంచి బెనిఫిట్లో పడతారు. ఒక ప్లాట్ మీద 2 లక్షల బెనిఫిట్ పట్టా మీకు మంచి అప్రిషియేట్ కదా. సో నేను అనడం ఏంటంటే ఈ పీరియడ్ చాలా మంచిది, ఇప్పుడు తీసుకోండి. సరే ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది ఉన్నదనుకోండి, అంటే ఎలక్షన్స్ వల్ల మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. మనము చూపించే అమౌంట్ ఏదన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే దానికి డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఎలక్షన్స్ తర్వాత తీసుకుందామని అనుకుంటారు. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీరు తీసుకొని ఒక 1 lakh చేసి ఒక 3 lakhs చేసి అలాట్మెంట్ చేసుకుంటే ఆఫ్టర్ పేమెంట్ మీరు ఎలక్షన్ తర్వాత ఆటోమేటిక్ మీరు చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను అనడం ఏంటంటే ది బెస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్కు మార్కెటింగ్ ఎప్పుడైతే డౌన్ ఉంది, సేల్స్ తక్కువ ఉన్నాయి అని అన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో మీకు మంచి డిస్కౌంట్ వస్తుందండి. కనుక నా సజెషన్ ఇప్పుడు ది బెస్ట్ అనేది టైం ఇప్పుడు మంచిగా ఉంది, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏ కంపెనీలో పోయినా కూడా మీకు మంచి డిస్కౌంట్ ఇప్పుడు ఇస్తారండి. నా పేరు రాచర్ల ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్.